అంటే కొన్ని రాజకీయాలలో బంధుత్వాలు ఉండవు, స్నేహభావం ఉండదు, అంతేనే రాజకీయం అంటూ ఉంటారు. సో మీకు ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా మారినా కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు మీకు రిలేషనే, బయట వ్యక్తి కాదు, మీరు రిలేషన్ ఉండే మనిషే. సో ఆయనకి మీరు అవకాశం కల్పించి ఆయన ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ నా సీట్ నాకే కావాలంటూ మీరు వెళ్ళటం, ఆయన లేకుండా మళ్ళీ ఆయన ఉండటం, మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు కూడా మీరు కోపంగా లేచిపోయి ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయిపోయింది ఎక్కువ. అదేంటి ఇంటికి వచ్చినా కానీ గౌరవించకుండా చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? అది అతను ఎమ్మెల్యే అయ్యాడు, అదృష్టం. ఎమ్మెల్యే అయినప్పుడు కనీస ధర్మం నాకు మీరు అవకాశం కల్పించినట్టే కదా. అప్పుడు మొత్తం మీద నేను ఎంపీ కింద తీసుకెళ్ళాను. బాబు గారు అతన్ని ఎంపీ కింద అలౌ చేయలేదు. నేను కావాలని నన్ను ఎంపీ కింద పెట్టారు. అతనికి ఎమ్మెల్యే కింద అవకాశం ఇచ్చారు. నాకున్న బేసు, నా కష్టంతో అతను ఎమ్మెల్యే అయ్యాడు. అయినప్పుడు నా గౌరవం నాకు ఇవ్వాలి, నా ప్రాధాన్యత నాకు ఇవ్వాలి. అతను రాజకీయ కోణంలో ఆలోచించి శివని డిలీట్ చేసేయాలి, శివని ప్రజల మధ్యలో ఉండనివ్వద్దు అని ఇట్లా కుట్రలో కుతంత్ర ఆలోచన చేయటం అనేది సరైనది కాదు. అతను జెన్యున్గా నా గౌరవం నాకు ఇచ్చుంటే నేను ఖచ్చితంగా అతన్ని కూడా అభిమానించి అదే రీతిలో చూసి సరేలేని ధోరణిలో ఉండేవాడిని. నేను ఎప్పుడు పదవిని అలంకారప్రాయంగా తీసుకునే వ్యక్తినేమీ కాదు. ఖచ్చితంగా పదవి వ్యామోహంతో పాకులాడే వ్యక్తిని కూడా కాదు. అతను స్వయంకృతాపరాధం, అది నేను గౌరవించకపోవటం. అతను కనీస ధర్మం అనేది, ఆయన్ని గౌరవించాలనే ధర్మాన్ని పాటించలేదు అతను. అలాగే ఇతను కూడా మనకేమి పూర్తిగా ప్రజల్లో మమేకమై ప్రజలకి సేవ చేసేసి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల్ని మెప్పించే స్థాయిలో కూడా పరిపాలన ఏమి చేయలేదు కదా. అదే బంధుత్వాన్ని అంటారా, బంధుత్వాలే. రాజకీయం అనేది రాజకీయంగానే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు ఇవేవి మీకు పట్టవని, వ్యక్తిగత స్వార్థంతో ఇండిపెండెంట్గా మీరు ఈసారి పోటీలకు తిరుగుతున్నారని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? సమాధానం ప్రజలే చెప్తారు. నేనేమి వ్యక్తిగత స్వార్థంతో ఏమీ వెళ్ళట్లేదు. ప్రజలకి అందుబాటులో ఉండాలి, పేదవర్గాలకు అందుబాటులో ఉండాలి, రైతులకు అండగా ఉండాలని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాను. అదే ఆదరణ ప్రజలు ఇస్తారని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. నేనేమి స్వాతంత్ర అభ్యర్థి కింద పార్టీని ఎదిరించి వెళ్ళిపోవాలని నేనేమీ వెళ్ళట్లేదు. ఇక్కడ ఉండే నియోజకవర్గ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఫైనల్గా ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు పేదల గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు రైతులకు అండగా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలన్నీ నిశ్చితంగా గమనించి ఎవరు అందుబాటులో ఉండే వ్యక్తులు, ఎవరు నిస్వార్థపడు, ఎవరు సేవా తత్పరుడు అనేది ప్రజలే ఆలోచించుకొని తీర్పిస్తారు. అంటే మీ రాజకీయ భవిష్యత్తు సరైన నిర్ణయం ఎప్పుడు ప్రకటించబోతున్నారు? అంటే జనరల్గా లేదు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను విడిగానే పోటీ చేస్తాను, నా నాయకులు, మా నియోజకవర్గ ప్రజలు వీళ్ళందరూ కూడా, మా కార్యకర్తలు వీళ్ళందరూ ఇమీడియట్గా ఎఫెక్ట్ వల్ల ఏదో మాట అంటే వేరు, తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి సర్దుమైపోయి మళ్ళీ పార్టీ సపోర్ట్ చేయడం వేరు. అయితే మీరు అఫీషియల్గా లేదు నేను ఈసారి పక్కగా తిరిగిపోతాను, ఇది పలానా గుర్తుకి నేను అప్లై చేశాను, ఈ గుర్తు కోసం నేను చూస్తున్నాను, అట్లా సమాధానం? నేను ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టానండి. ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టాను. 4 మండలాలు మాకు సెంటిమెంట్గా 4 టెంపుల్స్ ఉంటాయి. 4 టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చాను. ఆల్రెడీ టెంపుల్స్ దర్శనం చేసుకుని సెంటిమెంట్గా క్యాంపెయిన్ మొదలుపెట్టాను. అట్లాగే డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాను, జరుగుతాను. ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిందండి. స్వతంత్ర అభ్యర్థిగా యాక్టివిటీ స్టార్ట్ అయింది.